అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు, ఓనర్ గారు శ్రీ రాధాకృష్ణ గారికి జ్ఞానోదయం ఏమైందో తెలియదు, ప్రజల పట్ల ప్రేమ పెరిగిందో తెలియదు. మొన్న 27వ తారీఖున హెడ్లైన్స్ పెడతారు, ఇవేం ఫీజులు రా బాబోయ్ అని. ఎందుకు పెట్టారంటే, నా ఉద్దేశంలో తమకు నచ్చని కాలేజీలు ఫీజులు పెంచుంటారు. ఇదే రాధాకృష్ణ గారు తమ ఆంధ్రజ్యోతిలో ప్రైవేటు యాజమాన్యాలు పీక నొక్కుతున్న సైకో జగన్, ఫీజు నియంత్రణ చేస్తున్న సైకో జగన్ అని హెడ్డింగ్లు పెట్టిన వారు, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేంటి? ప్రతి కాలేజీ యొక్క ఫీజులని గవర్నమెంటే నిర్ణయించి పూర్తి ఫీజును విద్యార్థులకు రీఎంబర్స్మెంట్గా ఇచ్చారు. అంటే ఎంత పారదర్శకత, విద్యార్థులకి ఎంత వరం. ₹1 ఫీజు కట్టకుండా విద్యార్థులు చదువుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాలేజీలకు ఫీజు ఇవ్వడం లేట్ చేసి ఉండొచ్చు, కానీ దానివల్ల విద్యార్థులకి చదువుకి ఏ రకమైన ఆటంకం కలగలేదు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కట్టలు తెంచుకున్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో బీబీఏకు 60,000 ఫీజుగా నిర్ణయించేశారు. అదే ఇంకొక యూనివర్సిటీలో బీఎస్సీకి 36,000 ఫీజు. ఫీజుల నిర్ణయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు ఏం చెప్తే అదే వేదం. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు విద్య కొనడం అంత సులభమా? నియంత్రణ ఎక్కడ కావాలి? ఫీజు నియంత్రణ చేసినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీస్ ఉంటాయి. వారు ఒక కాలేజీ నడపడానికి విద్యార్థుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలనే దాని మీద శాస్త్రీయంగా కమిటీ నిర్ణయించి, ఫీజులు నిర్ణయించి, ఆ ఫీజులే గవర్నమెంట్ రీఎంబర్స్ చేసేలా చేశారు. ఇప్పుడు అన్నిటికీ హద్దులు లేవు. ఈ గవర్నమెంట్లో దేనికి హద్దులు లేవు. దోచుకో దాచుకో. సామాన్య ప్రజలకు విద్య దొరకదు. కొంతకాలం ఆగండి, 10-15 రోజుల్లో తెలుస్తుంది. వైద్యం కూడా దొరికే ఛాన్సులు తగ్గిపోతున్నాయి. వార్తలు వస్తున్నాయండోయ్, ఎంతవరకు నిజమో తెలీదు. ఆరోగ్యశ్రీని కూడా లేపేస్తున్నారని వింటున్నాం, తెలీదు. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు గళం విప్పుతున్నారు. అది మంచి పరిమాణమే. నేను ఏబిఎన్ రాధాకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల పక్షాన ఉండండి. ఏ పాలకులైనా తప్పు చేస్తారు. తప్పుల్ని ఎత్తి చూపించే శక్తి మీడియాకు ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇందులో అపారమైన అనుభవం ఉంది. వారు పాలకపక్షాని తప్పులను అతి తొందరగా ఎత్తి చూపుతూనే ఉంటారు. కాబట్టి రాధాకృష్ణ గారికి అభినందనలు తెలుపుతూ, ఇలాంటివి ముమ్మరం చేయమని, ప్రజలకి అతి దగ్గరగా ఉండమని, ఆయన ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని మేమందరం అభినందిస్తామని రాధాకృష్ణ గారికి మరోసారి అభినందనలు తెలుపుతున్నా. ఈ కాలేజీ ఫీజుల విషయం, ఫీజు రీయింబర్స్మెంట్ విషయం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మరోసారి ఆలోచిస్తారని,
ప్రైవేటు యాజమాన్యాలని కట్టడి చేస్తారని, రాష్ట్రంలో విద్యకు హద్దులు ఉండాలని, ఫీజులకు హద్దులు ఉండాలని, విద్యార్థులకు విద్య అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మీ రమాభాస్కర్. నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.